ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి శిల్పానికి ఒక పేరుంది. దాని పేరు ఏంటంటే సతి. మధ్యయుగంలో హైందవ ధర్మంలో సతి అనే ఒక ఆచారం ఏర్పడింది. అది ఏర్పడిన ఆచారమే కానీ హైందవంలో మొదటి నుంచి ఉన్నటువంటి ఆచారం అయితే కాదు. విజయనగర సామ్రాజ్య పరిపాలనా కాలంలో కూడా ఈ ప్రాంతంలో ఉండేదంట. చనిపోయిన భర్తకి సద్గతులు ప్రాప్తించడం కోసం భార్య తనని తాను స్వయంగా కాలుతున్న భర్త చితిలోకి ప్రవేశిస్తారు. అయితే ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి శిల్పం ద్వారా ఏం అర్థమవుతుందంటే, భార్య ఆవిడ పెళ్లి రోజు ఏ నగలైతే ధరించిందో వాటినే మళ్ళీ తిరిగి ధరించి తనకు తాను స్వయంగా ఆ చితిలోకి ప్రవేశిస్తుందంట. అంతేకాకుండా ఇక్కడ మీరు గమనించవచ్చు, ఆవిడ అభయముద్రలో ఉంది. పక్కనే ఉన్నది తన భర్త. ఎక్కడైనా భర్త భార్యని ఆశీర్వదిస్తూ ఉంటారు కదా, ఎందుకంటే వయసులో పెద్దవాడు. కానీ ఇక్కడ చూసుకుంటే మాత్రం భార్య భర్తను ఆశీర్వదిస్తున్నట్టుగా ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడికి దగ్గరలో ఉన్నటువంటి శాసనం ద్వారా తెలుస్తున్నది ఏంటంటే, ఈ శిల్పంలో ఉన్నటువంటి భర్త హంపీలో ఉద్దాన వీరభద్ర స్వామి వారి ఆలయాన్ని నిర్మించినట్లుగా, అలానే పక్కనే ఉన్నటువంటి చండికేశ్వర ఆలయాన్ని కూడా నిర్మించినట్లుగా తెలుస్తుంది.